హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంటుంది, ఆయన నీతి నిజాయితీ ఎలా ఉంటుంది, ఆయన సహాయం చేసే గుణం ఎలా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ వరద బాధితులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన నోగా గత 2 రోజుల నుంచి ఆయన అయితే ట్రోల్ చేయడం మొదలెట్టారు. యాక్చువల్లీ ఆయన వస్తే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ముంపు ఎక్కువ అవుద్ది, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, ఈ అభిమానులు తాకిడి ఇంకా ఎక్కువ అవుద్ది, చాలా వరకు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అయితే ఓన్లీ సీఎం ఆఫీస్లో ఆయన క్యాబిన్ ఏదైతే ఉందో ఆఫీసులో ఉందో ఆయన అయితే రివ్యూ మీటింగ్లు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ఆయన అయితే మాత్రం నిన్న అధికారులతో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్గా చూసుకుంటే నిన్న రాత్రి ₹1,00,00,000 విరాళం అనేది ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ ఆయన తెలంగాణ గవర్నమెంట్కి ఇంకొక ₹1,00,00,000 అండ్ అదే కాకుండా తెలంగాణ ఆంధ్ర ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీల ఈ వరద బాధితుల ముంపు వల్ల గురైనయో ఆ గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 గ్రామ పంచాయతీలకి ₹4,00,00,000. ఓవరాల్గా చూసుకుంటే ₹6,00,00,000 అనేది పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వ్యక్తిగత సంపాదన, తన యొక్క సొంత సంపాదన, తన సినిమాలు చేసిన వచ్చిన డబ్బు అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధి కింద ఇవ్వడం జరుగుతుంది. అటు తెలంగాణ గవర్నమెంట్కి ₹1,00,00,000, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ₹1,00,00,000, 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4,00,00,000. ఓవరాల్గా చూసుకుంటే ₹6,00,00,000 అనేది ఆయన యొక్క సొంత కష్టార్జితం అనేది ఈరోజు సహాయం చేయడం అయితే జరుగుతుంది, విరాళాల కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదని చెప్పుకోవడానికి ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇంత అమౌంట్ కూడా ఎవరు విరాళం ఇచ్చినట్టు కూడా ఏ హీరో కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, రాజకీయం ప్రతి ఒక్కటి కూడా రాజకీయాల్లో ఇంత మంచిగా, ఇంత నిజాయితీగా చేయొచ్చు, ఇంత ప్రజలకి సహాయం చేయొచ్చు, ఇంత డెవలప్ చేయొచ్చు, అన్ని విధాలుగా అందుబాటులో ఉండొచ్చు అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాలి. దాదాపు ₹6,00,00,000 అనేది చాలా చిన్న విషయం ఏమీ కాదు. తన యొక్క సొంత సంపాదన ₹6,00,00,000 అనేది విరాళంగా ఇచ్చారంటే చాలా గొప్ప మనసు అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప మనసుతోనే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో కూడా ఉదూ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, కేరళ వరదలు వచ్చినప్పుడు కానీ, చెన్నై వరదలు వచ్చినప్పుడు కానీ, ఉత్తరాఖండ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ, ఏవైతే కొండ చర్యలు విరిగిపడ్డం కానీ, ఏవైతే తుఫాను బాధితుల వల్ల ఇబ్బంది పడ్డారో ప్రతిసారి కూడా ఆయనకంటూ ఎంతో కొంత విరాళం అనేది, ఎంతో కొంత సహాయం అనేది చేయడం అనేది జరిగింది. ఇవి కాకుండా కొంతమంది అభిమానులకి ఏదైనా జరిగితే గానో, లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితేనే, లేకపోతే ఏదైనా సహాయం కోసం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తేనే ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసుకుంటూనే అవుతున్నారు. కానీ ఈరోజు అన్నిటికంటే ఇప్పటి వరకు చరిత్రలో చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోరు. ₹6,00,00,000 అనేది ఈరోజు ఆయన విరాళంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఆయన అంత గొప్ప మనసుతోనే ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు, ప్రతి ఒక్క విషయంలో కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాడు. కాబట్టి అంత రాజకీయ పదవులు అనేవి 10 ఏళ్లలో ఓపి పట్టినా సరే ఆయన నీతి నిజాయితీ ఉపయోగపడి ఈరోజు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలని చెప్పి ఆయన కాళ్ళ కింద ఏపీ డిప్యూటీ సీఎం కింద, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్గ కింద ఆయన అయితే పదవుల బాధ్యతలు స్వీకరించడం జరిగింది.